హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా సపోటాలతో ఇలా చల్లచల్లగా ఐస్ క్రీమ్ని తయారు చేశారా? చాలా హెల్తీగా ఎన్నో ప్రోటీన్స్ పుష్కలంగా కలిగిన సపోటా ఐస్ క్రీమ్ని ఈజీ మెథడ్లో చూపించేస్తాను. చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు మనం బయట తినాలంటే అన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. ఇంటిల్లిపాది తినచ్చు. అంత సింపుల్గా అంత టేస్టీగా ఉన్నాయి. ఎలా చేయాలో చూపిస్తాను. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ముందుగా ఒక 3 సపోటాలు లేదా 4 సపోటాలు తీసుకోండి. సపోటాలని మొత్తం పీల్ అంతా తీసేసుకోండి. నీట్గా బాగా వాష్ చేసుకొని వాటి పీల్ తీసుకున్న తర్వాత ఖర్జూరాలు ఒక 3 తీసుకోండి. స్వీట్నెస్ కోసము ప్లస్ హెల్దీ కూడా చాలా మంచిది. ఇవి డైలీ తిన్నారంటే హెల్త్కు చాలా మంచిది. సీడ్స్ తీసేసి ఖర్జూరం ముక్కల్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక 2 మిక్సర్ జార్ తీసుకొని ఇప్పుడు మనము సపోటాల్ని ఖర్జూరాల్ని మిక్సర్ జార్లో వేసేసుకోండి. అలాగే గోడంబి, బాదం, కొంచెం తేనె స్వీట్నెస్ని చూసుకొని వేసుకోండి. కొన్ని పాలు పోయండి. ఫస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ కావాలనుకుంటే వేసుకుందాము. చూసారు కదా, ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఇలా ఫైన్ పేస్ట్ అవ్వాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ లిక్విడ్ లాగా చేయకండి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటేనే ఐస్ క్రీమ్ బాగా వస్తుంది. అంతే, సింపుల్ రెసిపీ అండి ఇది. హెల్దీ రెసిపీ అంతే. ఇప్పుడు మొత్తం మిక్సర్ జార్లో అంతా కప్స్లోకి వేసుకోండి. ఐస్ క్రీమ్ మౌల్స్ కానీ ఇవి ఏమైనా ఉన్నాయంటే యూస్ చేసుకోండి. లేదంటే గ్లాసెస్లో కానీ ఇలా చిన్న ప్లాస్టిక్ కప్పుల్లోకైనా వేసేసుకోవచ్చు. మౌల్స్లోకి అంతా వేసేసుకొని పైన గోడంబిల్ని ఇలా పెట్టేసుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత చూసారా, ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. జస్ట్ మనం వాటర్లో తడిపినా వస్తాయి, లేదంటే అలా చేతితో తిప్పినా కూడా వస్తాయి. చూసారు కదా, టేస్ట్ అయితే అద్దరిపోయింది అనుకోండి. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సింపుల్ రెసిపీస్ని ఎన్నెన్నో మరిన్ని చేసి పెడతాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.